పితృదోషం పోవాలంటే మహాలయ పక్షాల్లో ఈ మొక్కలు నాటి పూజించండి. హిందూ పురాణాలలో పవిత్రమైన రావి చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇది విష్ణువు నివాసంగా చెబుతారు. పితృపక్షంలో రావి చెట్టును నాటడం లేదా పూజించడం వల్ల జీవితంలో దైవానుగ్రహం లభిస్తుంది. ఇది జీవితం, పుట్టుక, పునర్జన్మ ద్వారా ఆత్మ యొక్క ప్రయాణానికి ప్రతీక అని నమ్ముతారు. మర్రి చెట్టు హిందూ మతంలో శాశ్వత విశ్వానికి ప్రతీకగా చెబుతారు. ఆధ్యాత్మిక వ్యక్తులు తరచుగా మర్రి చెట్టు క్రింద జ్ఞానోదయం పొందుతారు. పితృపక్షంలో మర్రి చెట్టును నాటడం ద్వారా విశ్వం యొక్క విశాలతను పొందవచ్చని నమ్ముతారు. దాన్ని పూజించడం ద్వారా మన కష్టాలు కూడా తొలగిపోతాయి. వేప చెట్టులో శక్తివంతమైన ఔషధ గుణాలున్నాయి. ఇవి స్వచ్ఛతకు, శుద్ధికి ప్రతీక. పితృపక్షంలో వేప చెట్టును నాటడం లేదా పూజించడం పర్యావరణానికే కాకుండా ఆత్మకు కూడా శుద్ధి చేసే చర్యగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుందని, మన జీవితంలో సానుకూలతను తెస్తుందని నమ్ముతారు. తులసి మన సంప్రదాయంలో తులసి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి ఆరోగ్య దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక కోణంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. తులసి కుటుంబానికి శ్రేయస్సు తెస్తుందని నమ్ముతారు. దీన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషం పెరుగుతుందని భావిస్తారు. గంధపు చెట్టు సువాసనకు ప్రసిద్ధి చెందింది. పితృపక్షంలో గంధపు చెట్టును నాటడం స్వచ్ఛత, ఆధ్యాత్మికత, దైవత్వానికి ప్రతీక. అలాగే ఈ చెట్టును పితృపక్షంలో నాటడం వల్ల లోపాలు కూడా తొలగిపోతాయంట. ఇది జీవితంలోని చెడు అంశాలను తొలగిస్తుంది. శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది. ఉసిరి చెట్టును సాధారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు నివారణగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నమ్మకాల ప్రకారం ఈ చెట్టు దీర్ఘాయువు మరియు ఆరోగ్యంతో ముడిపడి ఉంది. పితృపక్షంలో ఉసిరి చెట్టును నాటడం లేదా పూజించడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు మరియు చైతన్యం లభిస్తుందని నమ్ముతారు. బిల్వవృక్షం శివునికి ఎంతో ప్రీతికరమైనది మరియు పవిత్రమైనదిగా భావిస్తారు. అందులో శివుడు నివసిస్తాడని నమ్ముతారు. పితృపక్షంలో బిల్వవృక్షాన్ని నాటి పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు, జ్ఞానోదయానికి తోడ్పడుతుందని పండితులు అంటున్నారు. కదంబ వృక్షం శ్రీకృష్ణుడికి సంబంధించిన కదంబ వృక్షం రాధతో ఆయనకున్న దివ్య సంబంధానికి నిదర్శనమని చెబుతారు. పితృపక్షంలో కదంబ వృక్షాన్ని నాటి పూజించడం వల్ల భక్తి, ప్రేమ పెరిగి పితృ దోషం తొలగిపోతుందంట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.